అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మెంతికూర పప్పు చేయబోతున్నాం. దాంతోపాటు మటన్ కీమా కూడా చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని 2 కప్పుల కందిపప్పు బాగా వాష్ చేసుకొని దాంట్లోకి టమాటాలు, కొత్తిమీర, ఎల్లిపాయ ముక్కలు, తర్వాత మీకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. దాని తర్వాత మెంతాకు, ఎందుకంటే ఇది మెంతికూర పప్పు కాబట్టి మెంతాకు వేసేసుకొని ఒక చిన్న గ్లాస్లో చింతపండు, దాంట్లో కొన్ని నీళ్ళు వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాం. చింతపండు అలానే వేస్తే పప్పు ఉడకదు, అందుకోసమే ఈ ట్రిక్. తర్వాత మీకు కావాల్సినన్ని నీళ్ళు వేసేసుకోండి. దాని తర్వాత దాంట్లో పసుపు, తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కుక్కర్ క్లోజ్ చేసేసుకుందాం. కుక్కర్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం. దాని తర్వాత పక్కనే మనం ఒక కాల్ కేజీ మటన్ కీమాతో మనం కీమా బాల్స్ ఫ్రై చేయబోతున్నాం. దానికి కావాల్సింది ఎండు కొబ్బరి. ఒక జార్ తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి వేసేసుకొని, దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ దాంట్లో వేసేసుకొని కొంచెం అట్లా ఒక్కసారి తిప్పుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అంత తొందరగా గ్రైండ్ అవ్వవు. సో ఒకసారి గ్రైండ్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం లవంగాలు, దాని తర్వాత ఆనియన్ వేసేసుకొని కొత్తిమీర అంటే మీరు ఎంత క్వాంటిటీ ఉంటే అంత వేసేసుకోండి. మాది 1/4 కేజీ కాబట్టి మేము ఇంత క్వాంటిటీ యూస్ చేస్తున్నాం. ఓకే గైస్. దాని తర్వాత దాంట్లోకి పసుపు, దాని తర్వాత దాంట్లోకి మీకు కావాల్సినంత కారం. మీకు ఎక్కువ స్పైసీ ఇష్టం అంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం. 3 స్పూన్స్ వేసారు మా అత్తయ్య. సో 3 స్పూన్స్ కారం వేసేసుకొని దాంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు. ఇది కూడా 3 స్పూన్స్. ఓకే. దాని తర్వాత ఇలాచీ పౌడర్ ఈజ్ మస్ట్. అంటే మా అత్తమ్మ ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటమ్ చేసినా కూడా దాంట్లో ఇలాచీ పౌడర్ ఈజ్ మస్ట్. ఎందుకంటే ఆ నీసు వాసన రాకుండా ఉంటుందని. దాని తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నారు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పేస్ట్ పట్టుకోవాలన్నమాట. వచ్చేసిన తర్వాత కొంచెం అలానే జార్లో పెట్టేసి మనం కొంచెం కీమా తీసేసుకొని దీంట్లో వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కీమాకి బాగా పట్టాలన్నమాట. ఇక్కడ విజిల్ వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. ఆ కీమా అంతా ఒక బేసన్లోకి తీసేసుకొని బాగా కొంచెం అట్లా సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం అట్లా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట సాఫ్ట్గా ఉందా లేదా అని. ఓకే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని తర్వాత మనకు కొంచెం ఆనియన్స్ వేసేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకొని అందులో కొంచెం కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఇట్లా చీల్కొని వేసుకోవాలన్నమాట. అది కొంచెం అట్లా వేగుతున్నప్పుడు మన ఇక్కడ కీమా మనం ఇది చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది బాగా ఇట్లా బాల్స్ లాగా చేసేసుకొని ఒక్క తర్వాత ఒకటి దాంట్లో వేస్తూ పోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్ మీద చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే కాలిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇట్లా మెల్లిగా ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా చేసుకుని బాల్స్. మేమైతే ఇంత చిన్నవి చేసుకుంటున్నాం. ఒక తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాం. ఇలా వేసేసుకున్న తర్వాత చూద్దాం. సో దిస్ ఈజ్ అ లాస్ట్ బాల్ వేసేసుకున్నాం. భలే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అయితే లిడ్ పెట్టేస్తున్నాను. అంటే ఆ స్టీమ్కే అది కుక్ అయిపోయి బాగా అట్లా గ్రేవీ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, మేము వాటర్ కూడా యాడ్ చేయలేదు. చూడండి, ఒక సైడ్ పప్పు అయిపోయింది.
పప్పు చూసారా ఎంత బాగుందో. జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుకోవడమే. సో ఇక్కడ కీమా అవుతుంది. ఈ ఈ స్టేజ్లో మేము కొంచెం వాటర్ వేసుకున్నాం అనమాట. ఆ జార్లో కొంచెం వాటర్ వేసేసి వేసుకున్నాం, ఎందుకంటే అది కీమా కొంచెం ఉడకాల కదా, అందుకోసమే కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇంకా వాటర్ వేయకూడదు. ఈ ప్రాసెస్లోనే మనం ఇంకా సిమ్గా చేసేసుకోవాలా. సిమ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలా. ఇప్పుడు వరకు మా పూలు చూసారా ఎంత బాగున్నాయో. సో చూసారా అసలు వాటర్ అన్నీ ఇంకిపోయినాయి, అంత కనపడం లేదు వాటర్. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా కొంచెం లైట్గా అయిపోవాలన్నమాట, అంత బాగా డ్రై అయిపోవాలా. అప్పుడే పప్పు అన్నంలోకి పిచ్చి కాంబినేషన్గా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనం పప్పులోకి పోపు వేసేసుకుంటున్నాం అనమాట. పోపు వేసేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, అది ఎగురుతున్నప్పుడు. ఓకే, ఇది పోపు వేసేసుకున్నాం. చూసారా ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు, తర్వాత మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా, అసలు వితౌట్ ఎనీ స్ట్రెస్ ఎంత టేస్టీగా రెడీ అవుతుందంటే, ఐ మీన్ లైక్ తయారవుతుందంటే యూ షుడ్ ట్రై అట్ యువర్ హోమ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.